హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్ అగైన్. సో, మనం ఇప్పుడు హటకేశ్వరం, అలాగే పాలధార, మత్స్యధార చూసుకున్న తర్వాత ఇప్పుడు శిఖరేశ్వరం దగ్గరికైతే వెళ్తున్నాం. అక్కడికెళ్ళిన తర్వాత ఇష్టకామేశ్వరి దేవిని దర్శనం చేసుకోవడానికి టికెట్స్ బుక్ చేసుకునే కౌంటర్ దగ్గరకు కూడా వెళ్ళాలనమాట. మీకు అక్కడ చెక్ పోస్ట్ కనబడుతుంది కదా! సో, ఆ చెక్ పోస్ట్ దాటుకొని వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మీకు ఇష్టకామేశ్వరికెళ్ళే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ఆఫీస్ కనబడుతుంది. అక్కడే అన్నమాట మనకి ఇష్టకామేశ్వరి దేవికి టికెట్స్ అన్నది ఇస్తారు. సో, మనం అక్కడ చెక్ పోస్ట్ దగ్గర పార్క్ చేసేసొచ్చాము. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకి గూడ్స్ వాటిని దేన్ని గూడా పంపించరు. అలాగే 9 గంటల నుంచి 6 గంటల వరకి అభయారణ్యంలో ఏ వెహికల్ గూడా పంపించరనమాట. సో, ఇదే అన్నమాట మనకి ఇష్టకామేశ్వరికి బుక్ చేసుకోవాల్సిన ఆఫీసు. దీని లోపలికెళ్దాం ఇప్పుడు. సో, నాకు యాక్చువల్‌గా రేపు మార్నింగ్ టికెట్ కావాలి శనివారం కోసం. నేనైతే ఇప్పుడు ప్రస్తుతం గురువారం వచ్చాననమాట. ఇక్కడికి రమ్మన్నా వచ్చేస్తాను క్యూలోకి. రాత్రి నుంచి వస్తారు క్యూ లైన్లో రాత్రి నుంచి ఉంటుంది సార్. అవునా? రాత్రి 11 గంటలకు వచ్చిన దొరికింది, 12కి వచ్చినా దొరకలేదు నిన్న రాత్రి. సాటర్డే కోసం అది రేపటికి కాదు, సాటర్డేకి. అవునా? సాటర్డే కోసం అయితే మీకు ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది సార్. ఫ్రైడే కదా రేపు. ఈ రోజు నైటే వచ్చి స్టార్ట్ అవుతారు. అవునా? సో, విన్నారు కదా! మనం శనివారం గానీ, ఆదివారం గానీ వెళ్ళాలంటే క్రౌడ్ అనేది బీభత్సంగా ఉంటుంది. ముందు రోజే వచ్చి పడుకుండిపోతారంట ఇక్కడే. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని వచ్చి మీరు క్యూలో వెయిట్ చేయాల్సి ఉంటుంది. మా ఫ్రెండ్ ఒకతను ముందు రోజు సాయంత్రం 5కి వచ్చి పడుకుంటేనే అతనికి రెండో టికెట్ వచ్చిందంట. అట్లా ఉంటుందన్నమాట పరిస్థితి క్రౌడ్. ఇష్టకామేశ్వరి బుక్ చేసుకోవాలంటే అతి సులభమైన పద్ధతి. ఒక 5 రోజుల ముందే మనకి ఆన్‌లైన్‌లో 16 టికెట్లు ఇస్తారు. దాన్ని మనం బుక్ చేసుకోవడమే బెటరు. ఆ బుక్ చేసుకునే ప్రాసెస్‌ని మీకు ఇంకొక వీడియోలో నేను లింక్ ఇస్తాను చూడండి డిస్క్రిప్షన్‌లో. చూసి మాక్సిమం మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం చాలా చాలా మంచిదనమాట. 5 డేస్ ముందు 16 టికెట్లు ఓపెన్ చేస్తారు. మనకి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు కదా! విభూతి కుండం అని ఉంది. అందులో శివుడు దిగి ఒక నాటకం ఆడి దీని యొక్క ప్రత్యేకతని, శ్రీశైల శిఖరం ప్రత్యేకతని చెప్పాడని. సో, ఆ విభూతి కుండం ఇదే. సో, ఆయన చెప్పాడు కదా! ఇది ఇప్పుడు ప్రస్తుతానికి వాడట్లేదు ఎవరు. అందుకనే శిథిలమయ్యే స్థితిలో ఉంది. చూసారా? కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి పవిత్రమైన కుండాన్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో, శ్రీశైలం దేవస్థానం దాని గురించి ఆలోచిస్తే చాలా సంతోషం. సో, ఇప్పుడు మనం శిఖరం పైకి అయితే వెళ్దాం. ఇది అందరూ చూసిందే. కాకపోతే దీంట్లో ప్రత్యేకత అనేది మనకి ఆల్రెడీ నేను కొన్ని షార్ట్స్ ద్వారా కూడా చెప్పాము కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మనం శిఖరం యొక్క దర్శనం అయితే చేసేసుకుందాం. సో, చూసారు కదా! అదనమాట చరణంది యొక్క మన దర్శనం. అలాగే వచ్చేసి చాగంటి కోటేశ్వరరావు గారు మన షార్ట్స్‌లలో మనం వీడియోలు కూడా పెట్టాము. చాగంటి కోటేశ్వరరావు గారు స్వామి గురించి, అలాగే ఈ శివలింగం గురించి, అలాగే శిఖరేశ్వరం గురించి, చరణంది గురించి చాలా వివరంగా ఇచ్చారనమాట. దాన్ని కూడా మనం ఇమేజెస్ రూపంలో మనం మన ఛానల్‌లో షార్ట్స్‌లో కూడా పెట్టాము. కాబట్టి అందరూ కూడా స్వామి శిఖరేశ్వరుని దర్శించుకోండి. అలాగే వీరభద్రుని దర్శించుకోండి.
అలాగే వచ్చేసి మన షార్ట్స్‌లలో కూడా మీకు దీని గురించిన ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు అవైలబుల్‌లో ఉంటుంది. ఒకసారి వెళ్ళి అది కూడా చూసేసేయండి. సో, ఫస్ట్ రోజు నేను మీకు చెప్పినట్లుగా నేరుగా మనం ధూళి దర్శనానికైతే వెళ్ళాను. ధూళి దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి, సాక్షి గణపతి దగ్గర మన రికార్డు నమోదు చేసి, పాలధార, పంచదార, హటకేశ్వరం, అలాగే శిఖరేశ్వరం కూడా వచ్చాను. ఇక్కడ వచ్చేసి ఇష్టకామేశ్వరి బుక్ చేసుకోవాల్సిన వాళ్ళ దగ్గర కొద్దిగా మాట్లాడి వెళ్ళాను. అలాగే మనం శిఖరేశ్వర స్వామిని కూడా దర్శించుకొనేసి ఇప్పుడు మనం అయితే రిటర్న్ రూమ్కి అయితే వెళ్తున్నాము. ఇంకా టైం ఉందన్నమాట. నాకు యాక్చువల్గా నేను గురువారం వచ్చి ఇవన్నీ చుట్టూ చూసిన తర్వాత నాకు కరెక్ట్ దాదాపుగా ఒక 1 గంట 1:30 అవుతుంది. ఇప్పుడు మన దగ్గర బైక్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఈజీగా మనం అయితే చూడగలిగాము ఒకే రోజులోనే. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనం వెళ్ళేసి మళ్ళీ వీలైతే రెండవసారి దర్శనానికైనా వెళ్దాం. లేకపోతే పాతాళగంగకి వెళ్ళి పాతాళగంగలో మనం స్నానాలు అవి కూడా చేసేసి బోట్ షికారు ఉంది. ఆ బోట్ కూడా వెళ్ళగలుగుతామో లేదో చూసుకొనేసి దానికైతే వెళ్దాం. సో, ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ వీరభద్రస్వామి విగ్రహం ఉంది కదా! ఇక్కడి నుంచి రైట్ వెళ్తే మనం శ్రీశైలం డ్యామ్‌కి వెళ్తాము. అది మళ్ళీ చూద్దామనమాట. మనకి నేరుగా వెళ్తే శ్రీశైలం ఎంట్రన్స్ అనేది మనకి వస్తుంది. సో, ఇదండి ఫస్ట్ డే ఇలా జరిగిందన్నమాట. మళ్ళీ రేపు వచ్చేసి మనకి శుక్రవారం. శుక్రవారం రోజు ఏం చేస్తాము అనుకున్నది ఇంకా ప్లాన్‌లో చాలా ఉన్నాయి. ఇంకా పంచమఠాలున్నాయి. అలాగే అక్కడ చూడాల్సినవి బయలు వీరభద్రస్వామి ఉన్నారు. లోపల దర్శనం అనంతరం మనకి చాలా అయితే ఉన్నాయి. కానీ దేవస్థానంలో మీకు తెలుసు కదా, మొబైల్స్ అన్నది అలౌడ్ లేదు. కాబట్టి మొబైల్స్ లేకుండా మనం ట్రై చేద్దాం. లేకపోతే మనం ఇంకా లోపల ఎవరినైనా పట్టినా ఒక చిన్న క్లిప్ అయినా మనం తీసుకురావడానికి అయితే ట్రై చేద్దాం. ఇంకా లోపల చాలా ఉన్నాయన్నమాట మనం చూడవలసినవి. అలాగే మనకి ఎల్లుండి శనివారం పూట మనకి హోమం ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు, ఏ టైంకి వెళ్ళాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అలాగే అక్కమహాదేవి గుహలు కూడా ఉన్నాయి. ఆ అక్కమహాదేవి గుహలకు వెళ్ళాలంటే కూడా ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటి, అవి ఎలా చేసుకోవాలన్నది కూడా ఒక వీడియో చేద్దాం. మనకి మ్యాక్సిమం అక్కమహాదేవి అయినా కానీ లేకపోతే ఇష్టకామేశ్వరి అయినా కానీ ఏదో ఒకటి మాత్రమే కుదురుతుంది మనకున్న టైం షెడ్యూల్కి. ఎందుకంటే మనం మళ్ళీ సండే ఈవినింగ్ అంతా మనం రిటర్న్ అయిపోవాలి. మనకి సోమవారం నుంచి డ్యూటీస్ ఉన్నాయి. అలాగే భాగవతం మనం కంటిన్యూ చేసుకోవాలి. ఆ కంటిన్యూటీ కూడా ఉంది. భాగవతం చాలా ఉంది ఇంకా మనం పెట్టాల్సినవి. కాబట్టి వీలైనంత వరకు మనం సండే ఈవినింగ్కి వెళ్ళిపోవాలి. అంటే సండే కూడా ఒక హోమం ఉంది. సండే మనకి రుద్రహోమం ఉంది. రేపు శుక్రవారం వచ్చేసి మనకి మృత్యుంజయ హోమం ఉంది. కాబట్టి చూద్దాం, మనం టైమ్స్ అన్నీ కూడా దీనికి అడ్జస్ట్ చేసుకొని. అండ్ ఇంకోటి, మనం రూమ్ కూడా ఇప్పుడు ఇన్ని రోజులకి రూమ్ అంటూ కుదరదు. మనం గురువారం నైట్ రూమ్ తీసుకున్నాము. శుక్రవారం నైట్ వరకే ఎక్స్టెండ్ చేయగలుగుతారు. లేదు అనుకుంటే మనకి వేరే ఆప్షన్స్ వెతకాల్సి ఉంటుంది. నేను చెప్పాను కదా, సత్రాలలో అయితే ఇక్కడ కమ్యూనిటీ సత్రాలు ఉన్నాయి. వాటిలలో అయితే మనకి ఖచ్చితంగా సింగిల్స్కి రూమ్ ఇవ్వరన్నమాట. కాబట్టి ఇంకేదైనా మంచి డార్మెటరీ చెక్ చేయాలి. డార్మెటరీ చెక్ చేసి ఆ డార్మెటరీ అయినా మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూద్దాం ఏం చేద్దాం అనేది. ఇంకొకటి రోప్ వే కూడా వెళ్ళాలన్నమాట. సో, రోప్ వే కూడా ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉన్నాయి అనేది కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. అలాగే మీకు శ్రీశైలం వెళ్ళే వాళ్ళకి దీని డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కోసం మన లింక్స్ అన్నింటినీ కూడా వాళ్ళతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్. ఓం నమః శివాయ.